రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ మధ్య కొత్తగా స్టడీస్ ఆయన మంచోడు అంటే కానీ వాళ్ళ పార్టీ మంచిది కాదట. ఆయన మంచోడు కానీ కేసీఆర్ మంచోడు కాదట. అందుకే చాలా సందర్భం మరి కేసీఆర్ ఫోటో పెట్టుకొని వస్తావా, ఒక్కరి సింగిల్ ఫోటో పెట్టుకొని వస్తావా, పర్సన్ చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావా, ఇండిపెండెంట్ పోటీ చేస్తావా, స్పష్టత లేదు. లాస్ట్ ఇప్పుడు ఏం చేసిందంటేనే కరీంనగర్ రావడం, కరీంనగర్ వరంగల్ రోడ్, కరీంనగర్ వరంగల్ రోడ్ ఆయనే ఇచ్చిండ. మరి మోడీ గారు ప్రారంభించింది ఎప్పుడు? మొన్న ప్రారంభించిన వరంగల్లో. మొన్న ప్రారంభించినప్పుడు ఇక్కడ ఎంపీ ఎవరు? ఎంపీ మనం, ప్రధానమంత్రి మోడీ గారు. బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పుడు టెండర్ పెట్టారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రారంభించినామో పాపం ఆయనకు తెలియదు. ఇలా వీడియోలు మాత్రం ఆయనే పెట్టుకుంటున్నాడు. ఇలా ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు మోడీ గారు ప్రారంభించారు. ఎంపీగా నేనున్నా. బడ్జెట్ కేటాయించింది, టెండర్లు అయింది, పనులు ప్రారంభించింది, ప్రారంభోత్సవం చేసింది మన హయాంలో. వీడియో మాత్రం ఆయనే పెట్టుకుంటున్నాడు. ఇలా ఆర్ఓబి సేతు బంధన్ స్కీమ్ మొన్న స్టార్ట్ అయింది. కానీ ఆయనప్పుడే రోడ్డు, ఆయనప్పుడే బడ్జెట్ శాంక్షన్ చేశాడ, ఆయనప్పుడే రోడ్డు వర్క్ స్టార్ట్ చేసినాడ. ఇవాళ ఇట్లా అన్ని ఆయన చేయని పనులన్నీ కూడా ఆయన చేయొచ్చని చెప్పుకుంటాడు. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నట్టే చార్మినార్ ఫోటో పెట్టాడు, దానికి లేఖ నేనే రాసిన, అందుకే చార్మినార్ నేనే కట్టించిన అంటే గ్యారంటీ ఆయన. ఇలా అసెంబ్లీ ఫోటో పెట్టాడు, గోల్కొండ ఫోటో, అన్ని ఫోటోలు కూడా నేను కేసీఆర్ కలిసి కట్టమంటాడు. ఆయన ఎవడు పెట్టుకుంటాడు? ఆయన ఫ్యూచర్ పెట్టుకోలు చేస్తాడు, అదే చేస్తున్నాడు. కాబట్టి ఆయన అబద్ధాలకు హద్దు లేదని. ఆయన కబ్జా చేసిన భూముల గురించి మాట్లాడాడు. ఆయన అన్నీ తెలుసాడ, కానీ ఏం చేయలేదు. పార్లమెంట్లో చాలాసార్లు మాట్లాడినాడ, కానీ కరీంనగర్కి ఏం చేయలేదు. లక్షలు లేఖ రాసినాడ, కానీ కరీంనగర్కి ఏం చేయలేదు. కేసీఆర్ చాలాసార్లు కలిసినాడ, కరీంనగర్కి ఏం చేయలేదు. స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేస్తేనే కేసీఆర్ ఒక్క లేఖ రాయాలి, కేసీఆర్ ఒక్కసారి అడగాలి. కాబట్టి కేసీఆర్ ప్రశ్నించే దమ్ము లేదు. ఇలా అభివృద్ధి అనుకునే వాళ్ళు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ఎంపీ ఇప్పుడు దండించడానికి సగం టైం అంతా ఆయనకు అదే పోతుంది. ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. వీళ్ళిద్దరు కలిసి ఇలా వాస్తవానికి ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీలు ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయడానికి వాళ్ళిద్దరు తిట్టుకోరు. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. వాళ్ళు తిట్టేది ఎవరినంటే కేవలం బండి సంజయ్. ఇలా ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే బండి సంజయ్ ఏం చేసిండు అని ఊకంటారు. అన్నప్పుడల్లా మనం సమాధానం చెప్తున్నాం. మనం బుక్కులను కూడా వాళ్ళకి పంపించినాం, కరపత్రాలు కూడా వాళ్ళకి పంపించినాం, గ్రామాల్లో పోస్టర్లు వేసినాం, పేపర్లు యాడ్ చేసినాం. ప్రారంభోత్సవాలు ఎక్కడ నరేంద్ర మోడీ గారు అమెరికాలో ఉండో, లండన్ ఉండో, పాకిస్తాన్ ఉండో, బంగ్లాదేశ్ నుండి కొబ్బరికాయలు కొట్టలేదు. ఇదే తెలంగాణకు వచ్చి కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవం చేసిరు. ఇదే తెలంగాణకు వచ్చి ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు ప్రారంభోత్సవం చేసిరు. ఇదే ఢిల్లీలో ఉండి ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం చేసిరు. ఇవాళ ఆరోపి కూడా మనం ఇచ్చిన పైసలే. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ కనబడతలు, మనం చేసి చెప్పే విషయంలో చెవులకి కనబడతలు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, మనం చేసింది ఏందో చెప్పినాం. వాళ్ళు చేసింది ఏందో చెప్పడానికి ముందుకు వస్తున్నారు, ఏం లేదు. కాబట్టి మన కరపత్రలు కొట్టించినాం, బుక్లెట్లు కొట్టించినాం, అన్నీ చేస్తాం. ఇక వాళ్ళకి వినవనుకుంటే, వాళ్ళకి కనవనుకుంటే దానికి మనం ఆన్సర్ లేదు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు 24 గంటలు మొన్న కేసీఆర్ వచ్చి ఇలా రండా ముండా కుక్కల కొడుక అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని తిట్టిండు, వాళ్ళ మంత్రులను తిట్టినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించారు. వాళ్ళు కేసీఆర్ తిట్టడానికి ఒక భాష, కేసీఆర్ను విమర్శించడానికి, కేటీఆర్ను విమర్శించడానికి ఒక భాష, కానీ బండి సంజయ్ తిట్టడానికి ఇంకో భాష. మనం తిట్టడానికి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కేసీఆర్ విమర్శించడానికి మాత్రం స్లోగా తిట్టాలా వద్దా, 2 భాషలు వస్తాడు, 2 విధానాలు, 2 భాషలు వాళ్ళకి. ఇలా మనం ఏమనకుండా మనమే క్రియేట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తిట్టినా మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఆయన పరిస్థితి. ఆయన 2 గంటలు తిట్టుడే, వేరే ఆయన ఏం చేసినా ఎంతవరకు చెప్తున్నాడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు
ఏం చేసిండో ఇంతవరకు చెప్తలేడు. మనం చేసిందంతా చెప్తున్నాం కానీ ఆయన ఏం చెప్తలేడు. కనీసం కరపత్రాలు కొట్టిస్తాడంటే అది చెప్తాడు. ఆయన నిజంగా ఏమైనా చేసేది ఉంటే డిపాజిట్ రాకుండా ఎందుకు ఓడిపోతాడు? కరీంనగర్ డిపాజిట్ రాకుండా ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ పోటీ చేయకుండా అక్కడ ఎందుకు పోటీ చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా దానికి సమాధానం లేవు అందాక. వాళ్ళ ముఖ్యమంత్రిని తిట్టడానికి వాళ్ళ ముఖ్యమంత్రిని కేసీఆర్ వచ్చి తిడతానే, వాళ్ళ మంత్రులు తిడతానే స్పందించాల్సిన స్థాయిలో స్పందించక, కేసీఆర్ కేటీఆర్ తిట్టడానికి నోరు రాక, ఇవాళ కేవలం బండి సంజయ్ తిట్టడానికి, భారతీయ జనతా పార్టీ తిట్టడానికి వాళ్ళ సమయం అంతా వచ్చిందంటే వాళ్ళ ఆధినాయకత్వం గుర్తిస్తున్నది. అందుకే ఇటు అభ్యర్థి కరువేడు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువేడు. మరి ఈ రాష్ట్రం ఈ జిల్లాలో పెడతారా, ఈ రాష్ట్రంలో పెడతారా, ఈ దేశంలో పెడతారా, ఇంతవరకు క్లారిటీ లేదు వాళ్ళకి. ఒక ఆయన పెడితే ఇంకో ఆయన ఓడగొడతాడట, ఇంకో ఆయన పెడితే ఈయన ఓడగొడతాడట. వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ఓడగొట్టాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల లక్ష్యం ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, నరేంద్ర మోడీ అని ప్రధానమంత్రి చేయకుండా మనం చూడాలి. ఇదే ఈ రెండు పార్టీల యొక్క అండర్స్టాండింగ్. లోపాయకారంతో ఒప్పందం వీలదే. కాబట్టి అందుకే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, తిట్టుకున్నట్టు చేస్తారు, విమర్శించుకున్నట్టు చేస్తారు. ఇద్దరు కలిసి తిట్టేది ఎలా భారతీయ జనతా పార్టీ. మనం అడిగేది ఏంటి? సరే నువ్వు దిగుతున్నావు పడతా, నువ్వు తిట్టా పడతా. పడడానికి నాకు కొత్త కాదు. కేసీఆర్ తిట్టనే పడ్డా నేను. కేసీఆర్ జైలు పంపినా పోయినాం, లాంటి దెబ్బలు కొట్టించుకున్నాం, కేసులు పెట్టినా భరించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో 100 రోజుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 క్యారెక్టర్లు అమలు చేస్తామన్నారు. మనం అడిగేది అదే. నేను ఎంపీగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, నువ్వు కరీంనగర్ జిల్లాలో, నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు 100 రోజుల్లో ఎంతమంది 6 క్యారెక్టర్లు అమలు చేస్తామంటున్నావు కదా. ఈ వెంబలవాడ కొండగట్టు అంజన్న సాక్షిగా అమలు చేస్తా అంటున్నావు కదా. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇవ్వకుండా వేడి అంటే అదే వీకెండ్. కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు పూజలు చేసి అది చేస్తా ఇది చేస్తా తిహార్ చనిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన పోయి మేమే హిందువులం, మేమే రాముని భక్తులం అంటున్నాం. ఏం అనవలేదు. రాముడు అంతా మేము ఒక్కలే కదా, రాముడు భక్తులు అంతా రాముడు భక్తులే. సంతోషం, ఒప్పుకున్నందుకు సంతోషం. అక్షింతలు తిట్టినందుకు, అక్షింతలు విమర్శించినందుకు, అక్షింతల పట్ల హీరణ చేసినందుకు కనీసం ఆంజనేయ స్వామి వినిపించుకొని ఆశీర్వాదం ఇచ్చడం చాలా సంతోషం. మంచి ఉండాలి, మాకు ఉద్దేశం లేదు. కానీ అదే అంత కొండగట్టు అంజన దగ్గర పోయి ఇదే నాయకుడు పోయి స్పష్టం చేయాలి. 100 రోజుల్లో 6 క్యారెక్టర్లు అమలు చేస్తాను అంటున్నాం. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎంతమంది మహిళల అకౌంట్లో 2500 రూపాయలు వేస్తావో నువ్వు చెప్పాలి అంజన సాక్షిగా. 6 గ్యారెంటీల ఒక భాగం. ఇదే 6 గ్యారెంటీల్లో 4000 రూపాయలు ఎంతమంది అకౌంట్లో, పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ చేసినావో ఇదే కొండగట్టు అంజన సాక్షిగా నువ్వు చెప్పాలి. అది కూడా 6 గ్యారెంటీలో ఒక హామీ. దాంతో పాటు 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు, కౌలు రైతులకు ఇస్తాను 100 రోజుల్లో పడ్డ. మరి అదే కొండగట్టు అంజన సాక్షిగా ఎంతమంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నువ్వు ఎంతమంది రైతుల అకౌంట్లో, ఎంతమంది కౌలు రైతుల అకౌంట్ వేస్తావో అంజన సాక్షిగా చెప్పాలి. రైతు కూలీలకు 12,000 రూపాయలు వేస్తాను, ఎంతమందికి వేసినో చెప్పాలి. 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాను, ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినో స్పష్టం చేయాలి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు 100 రోజుల పాటు చేసినో దాన్ని స్పష్టం చేయాలి. విద్యార్థులకు భరోసా కార్డు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తున్నారు, ఎంతమంది విద్యార్థులకు ఇచ్చినో ఇదే కొండగట్టు అంజన సాక్షిగా చెప్పాలి. ఇవన్నీ ఏమీ చెప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కొండగట్టు అంజన దగ్గరికి పోయి చెప్తే ఎంతవరకు మీరు రాముడి భక్తులు, ఎంతవరకు ఆంజనేయ స్వామి భక్తులు, ఎంతవరకు కరెక్ట్ హిందువులో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమి చేయకుండా 100 రోజులు అమలు చేస్తున్నది వాళ్ళే. ఇప్పుడు ఏమంటారు, మొన్న నేషనల్ కదా ప్రభుత్వానికి అంటున్నారు. 100 రోజులు అమలు చేయమని ప్రజలు చెప్పినారు. మీకేమన్నా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చాక మీరు ఎందుకు ఇవ్వాలా? నరేంద్ర మోడీ గారిని అడిగే మీరు 100 రోజుల గ్యారెంటీ హామీ ఇచ్చారా? మీరు కర్ణాటకలో కిట్నే చేశారు, కర్ణాటకలో కిట్నే హామీలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చారు.
తాగడానికి నీళ్ళే వాడికి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు. ఏ హామీ అమలు చేయకుండా ఉన్నా ప్రజలు రోడ్డుకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చేస్తే ఇప్పుడు మొత్తం ఫుల్ మెజారిటీతో బీజేపీకి గెలవబోతున్నారు. కర్ణాటక పేరు చెప్పి ఇవాళ తెలంగాణలో పోటీ చేస్తున్నారు. కర్ణాటక పేరు చెప్పి వాళ్ళు తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. ఇవాళ ఈ కర్ణాటక తెలంగాణ పేరు చెప్పి దేశంలో కూడా రాజ్యం వస్తున్నారు, దేశంలో అధికారం వస్తామంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.